నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా గాయత్రి. లెవిథాన్ అనే ఫిష్ గురుగారు ప్రతి యుగానికి యుగం అంతమైపోతుంది. సో ఆ ఫిష్ బయటికి వస్తే ఈ కలియుగం అంతా అంతమైపోతుంది అని అంటున్నారు. సో ఆ ఫిషే కాకుండా గురుగారు మనం తాబేలను కావచ్చు లేదా ఫిషెస్ నార్మల్ ఫిషెస్ కూడా బయటికి వచ్చేస్తున్నాయి. సో వాటి ప్రభావం వల్ల మన ఈ కలికాలం కలియుగం అంతా కూడా అంతమైపోతుంది అని అంటారు. అసలు మీరేం చెప్తారు ఆ న్యూస్ గురించి? అంటే లెవిథాన్ అనేటటువంటి ఈ ఫిష్ని భగవంతుడు బైబిల్లో క్లియర్గా చెప్పబడి ఉంది. సీ మాన్స్టర్ అనేదాన్ని దేవుడు 3వ రోజును సృష్టించాడు ఓకే అని చెప్పి. కాబట్టి ఈ మానవ సృష్టి అయిపోయింది, జంతుజాలం అందరినీ సృష్టించారు, దీనికి స్పెషల్ పవర్స్ ఇచ్చేశారు. స్పెషల్ పవర్స్ ఇచ్చేస్తే అసలు ఈ చేప పొడుగు ఎంత ఉంటుందంటే 400 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి మనం సోలాపూర్ వెళ్ళిపోవచ్చు అనమాట. అంత దూరం హైదరాబాద్ నుంచి సోలాపూర్ అంత పొడుగు ఉంటుంది ఆ చేప. ఇప్పుడు అంత ట్రెండింగ్ అయిపోతుంది ఆ వీడియోస్. చూస్తే చిన్నగానే ఉంది కదా గురువుగారు. చేప 400 కిలోమీటర్స్ చేప అనమాట అది. అయితే ఆ తర్వాత ఆ చేప నోట్లో నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చేస్తాయి. అండ్ సముద్రం లోతు ఎవరికీ తెలియదు. ఆడదాని హృదయము, ఆడదాని మనస్సు సముద్రం లోతు తెలియదు అంటాం. ఏదో మనం ద్వారకలో ఒక 10 కిలోమీటర్స్ లోతు వరకు వెళ్తాం అనుకో. కృష్ణుడి గుడి ఎక్కడుంది, కృష్ణుడి గుడి ఎక్కడుందని వీళ్ళు దిగారు. ఓ 10 కిలోమీటర్స్ దూరం కంటే కూడా ఎక్కువ వెళ్ళలేరు ఎవరైనా సరే. అలాంటిది ఇంకా వెళ్ళే కొద్దీ సముద్రం ఉంటానే ఉంటుంది. దాని అంతా ఎవరికి తెలియదు ఎంత లోతు. కాబట్టి అంత లోతుగా డీప్గా ఆ గ్రేటర్ డెప్త్స్లో ఈ యొక్క లెవిథాన్ అనేటటువంటి చేప ఉంటుందని బైబిల్లో క్లియర్గా చెప్పబడి ఉంది. ఓకే గురుగారు. అయితే ఈ చేప ఏం చేస్తుంది, దీనికి స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. మానవులంతా మన మాట వినరు, కలియుగ అంతం ప్రతి యుగము అంతం చేసేటప్పుడు ఈ చేప నిద్రలేస్తుంది అనమాట. నిద్రలేచి బయటకు వస్తుంది. నిద్రలేసి జస్ట్ ఇలా కదలగానే చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి చేపలని భయపడిపోతాయి కదా, భయపడిపోయి అన్నీ పైకి వచ్చేస్తాయి. ఇది హాలీవుడ్ సినిమాని స్టోరీని మరిపించే సూపర్ స్టోరీ లాగా ఉంది. కానీ వాస్తవానికి మనకి మత గ్రంథాలన్నీ రాసినవి తప్పు కావు. బైబిల్ గ్రంథం ఎప్పుడు తప్పు చెప్పదు. కాబట్టి ఖచ్చితంగా ఈ లెవిథాన్ అనేటటువంటి ఫిష్ ఉంది. అయితే దాన్ని కోడెడ్ లాంగ్వేజ్లో ఇస్తారు మత గ్రంథాలన్నీ కూడా. దాన్ని డీకోడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు స్పెయిన్లో ఓవర్ ఫిష్ అని ఒక ఫిష్ ఉంది. ఆ ఫిష్ బయటకు వచ్చేసింది. చిన్న చిన్న తాబేళ్ళు బయటకు వచ్చేసింది నువ్వు అన్నట్టు. తర్వాత ఈ యొక్క చేపలు ఇవన్నీ కూడా కేరళలో బయటకు వచ్చేసినాయి. సో ఇవన్నీ కూడా ఏంటి సంకేతము అంటే అవి లోపల ఉష్ణమైన లావా, సముద్రంలో లోపల లావాలు అవన్నీ ఎక్కువ మంటలు వేస్తూ ఉంటాయి. సో అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అయితే ధర్మశాస్త్రాలు ఊరికనే చెప్పవు కదా. అష్టగ్రహ కూటమి అనేటటువంటిది 1962 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో జరిగింది. ఈ జరిగినప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే గుళ్ళో గంటలు వాటంతగా అవే మోగిపోతాయి. ఎక్కడ ఏ గుడి, కందిమల్లాయిపల్లిలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో గుడి అది మోగుతాయి అన్నారు. అలాగే మోగినాయి. అక్కడున్న పూజారులు భక్తులు అంతా భయపడిపోయి ఇదేంటారు బాబు వాటంతగా అవే మోగుతున్నాయి బయట పారిపోయారు భయం వేసి. అక్కడ ఆ తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు, నేను ఆయన రాసినటువంటి ఆయన ఆవులు కాస్తూ అచ్యుతమ్మ అన్న ఆవిడ ఆవులను కాస్తూ ఒక ఆవులన్నిటిని ఒక గిరిగీసి ఆ లోపల పెట్టి రాసేవారు ఈ కాలజ్ఞానాన్ని. భూత భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని అవన్నీ దాన్నే కాలజ్ఞానం అన్నారు. దాని మీద ఒక చెట్టు మొలుస్తుంది, చింత చెట్టు అన్నారు. ఈ యొక్క దీని పేరేమిటిది, ఈ యొక్క అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత 5 నెలలకి ఈ చెట్టు పూస్తుందన్నారు. చింత చెట్టు పూసింది. ఆ తర్వాత 5 రోజులకు చచ్చిపోద్ది అన్నారు. ఆ చెట్టు చచ్చిపోయింది. అక్కడి నుంచి ఈ యొక్క కాన్స్టలేషన్స్లో మార్పులు వస్తాయన్నారంటే జొడాయిక్ సైన్స్లో రాశులు 12 రాశులు కదా, ఆకాశంలో ఉన్నది ఏదో ఒక నక్షత్రం పేలిపోద్ది కదా, పేలిపోయి కింద పడిపోద్ది. అవి ఏమీ శాశ్వతంగా ఉండదు. సూర్యుడు పేలిపోతాడు, భూమి పేలిపోద్ది. అదే కలియుగాంతం అంటే. సో ఇలాగా ఏదో చిన్న చిన్నవి పేలిపోతూ ఉంటాయి. కాబట్టి 12 రాశులు ఉన్నటువంటివన్నీ కూడా 11 రాశులు అయిపోతాయని చెప్పారు.
అయితే ఆయన ఏం చెప్పారు, 160 ఆనందనామ సంవత్సరాలు జరిగిన తర్వాత జరుగుద్ది అన్నారు. ఓకే. అంటే కలియుగం స్టార్ట్ అయిన నుంచి 160 ఆనందనామ సంవత్సరాలు అంటే ఒక్కొక్క ఆనందనామ సంవత్సరం రావడానికి సైకిల్ ఏ సంవత్సరం అయినా 60 సంవత్సరాలు పడుద్ది. 160 ఇంటూ 60 అంటే 6 36 9600 సంవత్సరాలు పడుతుంది. అంటే దగ్గర దగ్గర ద్వాపరయుగమే 5000 సంవత్సరాలు, కలియుగం ఇంకా మనకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు 9600. మరి వ్యాసుల వారు రాసిన దాని ప్రకారం 4,32,000 సంవత్సరాలని ఇంకా కలియుగం నడుస్తుంది, మనం ప్రథమ పాదంలో ఉన్నామని అంటారు. కానీ మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసిన, అలాగే వేదవ్యాసుల వారు రాసిన, శివుడు చెప్పిన, కృష్ణుడు చెప్పిన, ఎవ్వరు చెప్పినా సరే సేమ్ ఐడియాలజీ సేమ్ ఉంటుంది, మారదనమాట. శివుడు చెప్పిందే కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు చెప్పిందే వ్యాసుడు చెప్తాడు, వ్యాసుడు చెప్పిందే బ్రహ్మంగారు చెప్తారు. అంటే ఆ కోడెడ్ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఈ ఫిష్ వచ్చేసింది ఇంకా కలియుగాంతం అయిపోతుంది అంటున్నారు. యూదుల గురించి చెప్పబడి ఉంది, వీళ్ళంతా ఇచ్చేసారని. కాబట్టి ఇది కలియుగాంతమే సింబలే. ఇది కలియుగాంతే యుగ ధర్మం మారుతూ ఉంటుంది. మనం అంటే ఇంతకుముందు మంచిగా శాంతంగా ఉన్న మనుషులు కొంచెం అగ్రెసివ్గా అవడం, ఆ అగ్రెసివ్గా ఉన్నటువంటి వాళ్ళు మాయలు మోసాలు చేయడము, కుతంత్రాలు చేయడము. సో మనుషులలో డిఫరెన్స్ వస్తుంది కానీ కలియుగంకి ఏం ప్రాబ్లం లేదు. కలియుగం ఏం ప్రాబ్లం లేదు. ఏమవుతుందంటే కలియుగాంతానికి వీళ్ళ డెఫినేషన్ సరిగ్గా డీకోడ్ చేసుకోవాలి. అంటే వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఏవో పర్వతాలు పేలిపోతాయి, ఆ మనుషులందరూ చచ్చిపోతారు, ఆకాశంలో పడిపోతాయి, భూమి ఎంత నీళ్ళల్లో మునిగిపోద్ది. ఇవి ఎప్పుడు ఏ యుగంలోనూ అలా జరగదు. అంటే మరి శాస్త్రాలు చెప్తున్నాయి కదండి, అంటే శాస్త్రాలు ఒక పద్ధతిలో చెప్తాయి, కోడెడ్ లాంగ్వేజ్లో చెప్తాయి, దాన్ని డీకోడ్ చేసుకోవాలి మనం. కాబట్టి ఈ యుగధర్మము అనేటటువంటిది ఇప్పుడు సంధికాలంలో ఉన్నాం మనం. కలియుగానికి కృతయుగానికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టు ఆ అష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాత నుంచి సంధికాలం అని అన్నారు. అంటే యుగధర్మాలు మారుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా రాకముందు ఏమైంది, కరోనా రాకముందు మొత్తం అందరూ చాలా స్వార్థంగా ఉండేవారు. కరోనా వచ్చి చచ్చిపోయిన తర్వాత ఆయన వాళ్ళ శవాలకు వాళ్ళకే దిక్కులేదు, వాళ్ళ భార్యలే వచ్చి ముట్టుకోవడానికి లేదు, వాళ్ళ కొడుకులు వచ్చి కాల్చడానికి లేదు, ఇంకెందుకు ఈ బ్రతుకు అని విరక్తి వచ్చి వీళ్ళందరూ కూడా మహాభక్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఫారినర్స్ని కనుక మనం చూసుకుంటే వాళ్ళంతా బాగా ధనం సంపాదించడంలో సుఖం ఉంది అనుకుంటారు, సంపాదించేసిన తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారు, డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఏమనుకుంటారు, ఈ వివాహాలు వీటిల్లో సంతోషం ఉందేమో అనుకుంటారు. అక్కడ లేదని తెలుసుకొని ఇది దైవంలో ఉంది, అందువలన స్పిరిచువల్గా ఆధ్యాత్మిక రంగం వైపు వాళ్ళంతా కూడా మారిపోతున్నారు. కాబట్టి ఆ విధంగా ఎలాగైతే మార్పు వస్తుందో అలా మనుషులలో మార్పు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్వార్థము ఇవన్నీ కూడా పోయి, అందులో బ్రహ్మంగారు క్లియర్గా చెప్పారు, వృషభ రాశిలోకి శని వచ్చినప్పుడు రోగాలు బాగా ప్రబలిపోతాయి, మనుషులంతా కూడా టపా టపా పిట్టల్లాగా రాలిపోతారన్నారు. దగ్గరికి వచ్చేస్తుంది. ఎప్పుడంటే ఇప్పుడు మనం 2025 సంవత్సరంలో ఇప్పుడు శని మీన రాశిలో ఉన్నాడు, ఇంకో 2.5 ఏళ్ళు జరిగితే 2027న్నరకు వస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మేష రాశిలోకి ఇంకో 2.5 ఏళ్ళు ఉంటుంది, 2027న్నరలోకి వస్తే ఇంకో 2.5 ఏళ్ళు 2030కి వచ్చేస్తాం. 2030 తర్వాత వృషభ రాశిలోకి శని వస్తుంది. అంటే కరోనా లాంటి వ్యాధులు కొన్ని వస్తాయి, అప్పుడు టపా మనుషులంతా కూడా పోతారనమాట. ఆ తర్వాత మళ్ళా ఇంకొక 2.5 సంవత్సరాలకి ఈ యొక్క శని మిథున రాశిలోకి వస్తుందన్నారు. మిథున రాశిలోకి వచ్చినప్పుడు యమదూతలు నృత్యం చేస్తారు, కళార నృత్యం భూమి మీద అన్నారు. అంటే గుట్టల కింద శవాలు పడతాయన్నారు. బట్ ఇలాంటివి జరుగుతాయి. అంటే మానవాళి మొత్తం అలాగే ఉంటుంది, కానీ సగం మంది జనం చచ్చిపోవడం, సగం కంటిన్యూ అవడం, ధర్మం అంటిపెట్టుకున్న వాళ్ళు కంటిన్యూ అవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కలియుగాంతానికి ఈ యొక్క డెఫినేషన్స్ ఇవన్నమాట, డీకోడ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫిషెస్ వస్తున్నప్పుడు ఇంకేం వచ్చేసిందని భయపెట్టేస్తున్నారు. సరదాగా మనకు కూడా ప్రజలకు బాగుంది, అది హాలీవుడ్ స్టోరీ లాగా చూసుకుంటున్నా నిజమేనా అని. కాబట్టి అందులో ఒక కామెంట్ ఒకడు పెడతాడు, ఇది నిజంగా ఇలాంటి చేప ఉంటే లోన బయటకు రావాలి కదా మరి అంటాడు ఒకడు. ఇంకొకడేమో ఇది హాలీవుడ్ స్టోరీని మించిపోయి ఉంది అంటాడు ఒకడు. ఇలాగనమాట. కానీ ఇది సీ మాన్స్టర్స్ అనేటటువంటివి క్రియేట్ చేయబడింది దేవుడి సృష్టిలో. ఇది కలియుగానికి యుగ మార్పు, అంతేగాని మనుషులకు ఏం కాదు. మనుషుల బుద్ధులు మారుతాయి, అంత మహాత్ములు అయిపోతారు, మంచి బ్రహ్మాండంగా ఇక దాన ధర్మాలు చేస్తారు,
అందరూ కూడా బాబు మనం ఎప్పటికైనా చచ్చిపోతాం రా బాబు అని దాన ధర్మాలు చేస్తారు. ఈ ప్రపంచంలో 8వ వింత ఏంటంటే అందరూ చచ్చిపోతారు కానీ మనం చచ్చిపోతామని మనల్ని మనం ఇష్టపడం మనం. నేను ఇంకా బతికే ఉంటాను, జీవితాంతం బతుకుంటా అని అనుకుంటాం, యుగాలు బతుకుంటాం అనుకుంటాం, కానీ అవతలాడు మాత్రం చచ్చిపోతాడని ఊహిస్తాం. కాబట్టి ఇదే 8వ వండర్. అందువల్ల యముడు నచికేతుడికి చెప్పింది ఇదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకేమీ కాదమ్మా, ఈ చేపలు ఇవన్నీ కూడా ఫిక్షన్ స్టోరీస్ అనమాట, బయటకు వస్తాయి. కానీ సీ మాన్స్టర్ గురించి మాత్రం బైబిల్లో వర్ణించబడింది. యుగ ధర్మం మారుతుంది ఇప్పుడు. ఓకే గురువుగారు, లావథాన్ ఫిష్ బయటికి వచ్చింది, ఈ కలియుగం అంతం అయిపోతుంది అని అనుకునే వారి కోసం ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.